కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎక్కడైనా అమ్మా నాన్న కానీ రాజకీయాల్లో కాదు. ఇక్కడ పేరెంటిజం కథలే వేరు. కన్నవాళ్ల ప్రేమలు, బిడ్డలకుండే మమకారాలు అన్నీ అందరికిలాగానే వీళ్లకు ఉంటాయి. కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. పాలిటిక్స్ లో అల్టిమేట్ గా అధికారమే పరమావధి కాబట్టి ఆ తరువాతే అమ్మా నాన్న, అన్నా చెల్లి, అన్నా తమ్ముళ్ల సెంటిమెంట్స్. పవర్ కోసం ఎందాకైనా కొట్లాటకు దిగే కుటుంబాలకు ఇప్పుడు కొదవే లేదు. ఒకప్పుడు కడుపున పుట్టినోళ్లు కనుక ఒక్క పిడికిలి లెక్క కూడి ఉంటారని కలలు కంటే అది వాళ్ళ అమాయకత్వమే. ఒకరికొకరు ప్రేమలు పంచుకొని తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటారనుకుంటే అది అత్యాశ కిందే లెక్క. అవునండి బాబు, ఇవి రాజకీయాలు. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలు కారని ఊరికే అనలేదు పెద్దోళ్లు. రాజకీయ రంగంలో అయితే వారసత్వం కోసం నాన్నల మీదకే తిరుగుబాటుకు తెగించి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అన్నలతోనే సిగపట్లకు దిగే సోకాల్డ్ వారసులదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. నాన్న కేసీఆర్ వర్సెస్ కూతురు కవిత. ఒక లేఖ, అందులో కవిత్వం. ఇదే తెలుగు రాజకీయాల తేనె తుట్టెను బాగా కుదిపేస్తున్న తాజా టాపిక్. మై డియర్ డాడీ అంటూ మొదలెట్టి ఎలకతుర్తి సభపై ఫీడ్బ్యాక్ ఇస్తున్నా అంటూ హెడ్లైన్ పెట్టుకున్నా లేఖలో అసలు సారాంశం మాత్రం కటువుగానే ఉంది. గీత దాటినట్టే కనిపించింది. బీజేపీని తక్కువగా దూషించారని, ఉద్యమకాలం నుంచి పార్టీతో ఉన్నవాళ్లను వేదికపై విస్మరించారని, తెలంగాణ తల్లి విగ్రహంపై మాట్లాడలేదు ఎందుకని ఇలా నాన్నగారికి గుచ్చుకుంటాయని తెలిసినా చాలానే ప్రశ్నలు వేశారు ఎమ్మెల్సీ కవిత. లేఖ రాయడం కాదు, ఆ లేఖ లీక్ అవడాన్ని సబ్జెక్ట్ గా తీసుకుని నాన్న నుంచి దూరంగా జరిగారు ఎమ్మెల్సీ కవిత. లీకు వీరులెవరో నాకిప్పుడే తెలియాలి అని నేనడిగితే గ్రీకు వీరులు బయటికొచ్చారన్న ఆమె సెటైర్లు ఇది నాన్న కూతుర్ల గొడవ కాదు, అన్నా చెల్లెళ్ల రగడేనని తేల్చేశాయి. అది ఇది కాదు, ఇది ఆస్తి పంపకాల పంచాయతీ అని అపోజిషన్ పార్టీలు పొడుపు కథలు విప్పేస్తున్నాయి. మొత్తంగా కూతురి తిరుగుబాటు కారణంగా కేసీఆర్ కుటుంబ ప్రతిష్ట మసకబారినట్టయింది. ఇంటా బయట పండగలప్పుడు పబ్బాలప్పుడు ఒకరికొకరు ఫెవికల్ తో పని లేకుండానే అతుక్కుపోయినట్టు కనిపించిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు టీవీ డిబేట్లకు, గల్లీ బాతాఖానీలకు వస్తువుగా మారిపోయింది. పార్టీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదని, పరువు తీస్తే ఎవరైనా సరే తోలు వలుస్తానని పదే పదే హెచ్చరించిన కేసీఆర్ ఇప్పుడు కూతురు మీదే బెత్తమెత్తి క్రమశిక్షణా చర్యకు దిగాల్సిన అగత్యం ఏర్పడింది. పార్టీ అధినేతగా కేసీఆర్ కి నిజంగా ఇదొక విషమ పరీక్ష. అటు బీహార్లోనూ ఇదే తరహా ఫ్యామిలీ సర్కస్ ఒకటి నడుస్తుంది. ఆర్జేడీలో ఇద్దరు సోదరులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ చాలా మదనపడ్డారు. చివరకు గుండె గట్టిపరుచుకొని పెద్దోడు తేజ్ ప్రతాప్ ని కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెలివేశారు. దీనికి బాగా హట్టయ్యాడో ఏమో. అమ్మా నాన్నకు ప్రేమతో అంటూ గాఢమైన భావోద్వేగాలని జొప్పించి ఓపెన్ లెటర్ రాసుకున్నాడు లాలూ కొడుకు. ప్రియమైన అమ్మా నాన్నలకు నా ప్రపంచం మొత్తం మీరే. మీరు చెప్పే మాటలు దేవుడి కన్నా గొప్పవి. నాకు మీ ప్రేమ, విశ్వాసం మాత్రమే కావాలి. మీరు లేకపోతే ఈ పార్టీ ఉండేది కాదు. కానీ మీ చుట్టూ చేరిన కొంతమంది స్వార్థపరులు నన్ను రాజకీయంగా అణిచివేస్తున్నారు. అమ్మా నాన్న మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఇదే నా కోరిక. సెంటిమెంట్ కాస్త ఓవర్ అనిపించినా కంటెంట్ మాత్రం కవిత లేఖతో పోలిక పెట్టుకునేలా ఉంది. మీ చుట్టూ దయ్యాలున్నాయి జాగ్రత్త అని ఆమె కేసీఆర్ ని హెచ్చరించినట్టే మీ చుట్టూ స్వార్థపర శక్తులున్నాయి, నీకు నాకు మధ్య దూరాన్ని పెంచుతున్నాయి అని లాలూను అలర్ట్ చేయబోయాడు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్. అనుష్క అనే మహిళతో 12 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నా అంటూ అతడు పెట్టిన ఫేస్బుక్ పోస్టే అతన్ని ఇక్కట్ల పాలు చేసింది. గతంలో కూడా మాజీ సీఎం దరోగారై మనవరాలిని పెళ్లాడి వెంటనే తెగతెంపులు చేసుకున్నాడు. ఇలా వరుస వివాదాలతో ఫ్యామిలీకి, పార్టీకి తలనొప్పిగా మారాడు లాలూ పెద్ద కొడుకు. నా పెద్ద కుమారుని ప్రవర్తన మా కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉంది, అందుకే తరిమేశా అని సమర్థించుకున్నారు లాలూ. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లాలూ ఫ్యామిలీలో బీహార్లో భలే పసందైన వినోదాన్నిస్తోంది. మీరు ఎక్కడైతే చూసుకున్నా కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా ఫ్యామిలీ అల్లుడు బాబా దెబ్బలాడుకున్నారు, ఫారూక్ అబ్దుల్లా మిగిలాడు. కరుణానిధి కొడుకులు విడిపోయారు. అలాగే మహారాష్ట్రలో ఠాకరే ఫ్యామిలీ విడిపోయారు, శరద్ పవార్ ఫ్యామిలీ విడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఎన్టీ రామారావు ఫ్యామిలీ విడిపోయారు. ఎక్కడైనా రాజకీయంలో ఒక కుటుంబం ఉన్నదంటే, కుటుంబ రాజకీయం ఉన్నదంటే ఒక గ్యారంటీ ఏమిటంటే వీళ్ళు పోరాడతారు. ఆ పోరాటంలో ఆగేది లేదు. ఎవరో ఒకరు పోయే వరకు పోరాడతారు. కాంప్రమైజ్ అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే రక్త సంబంధం అంటే అలాంటిది. ఇప్పుడు కవిత కేసీఆర్ మధ్య చూస్తున్న ఇష్యూ రాజకీయాల్లో కొత్తేం కాదు. అండ్ స్పెషల్లీ 1-2 కుటుంబాల చుట్టూ మాత్రమే తిరిగే ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ సంక్షోభం అనేది కొత్త కాదు. గతంలో ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా ఇలాంటి డైలమానే ఎదురైంది. తమిళనాడులో కరుణానిధి కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వ పోటీ నెలకొన్నప్పుడు స్టాలిన్ వైపే నిలబడ్డారు, అళగిరిని కాస్త దూరం పెట్టారు. ఇన్ఫాక్ట్
అది రాజకీయంగా ఒక తెలివైన డెసిషన్, పార్టీకి బతుకునిచ్చింది కూడా. ఇక యూపీలో ములాయం సింగ్ యాదవ్ కూడా వారసత్వ పరీక్షని ఎదుర్కొన్నారు. అప్పుడు అధికార పగ్గాల కోసం కొడుకు అఖిలేష్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్ పోటీ పడినప్పుడు కొడుక లేదా సోదరుడా అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారు. సోదరుడికి దగ్గరగా ఉంటున్నట్టుగానే కనిపించిన కొడుక్కి అధికారాన్ని అప్పచెప్పారు. ఇన్ తర్వాత ఆ నిర్ణయం తర్వాత ములాయం సింగ్ పార్టీలో జీరో అయ్యారు, అది వేరే విషయం. ఇక ఏపీలో అందరికీ తెలిసిన విషయమే, జగన్ అండ్ షర్మిల మధ్య వైరం నడుస్తున్నప్పుడు షర్మిల వైపే నిలబడ్డారు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ. ఇటువంటి పరిణామాలన్నీ పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వడమే కాదు, క్రమశిక్షణ రాహిత్యం అనే సబ్జెక్టును తెర మీదకు తీసుకొస్తుంది. పార్టీ అధినేతగానే కాదు, ఫ్యామిలీ పెద్దగా కూడా ఆ నాన్నకు ఎంత కష్టం, నాన్నే నా దేవుడు అంటూనే ఆ నాన్నకే కడుపు కోతను కలిగించే వ్యవహారాలు రాజకీయాల్లోనే కాదు మిగతా రంగాల్లో కూడా కనిపిస్తాయి. నాన్నే నా దైవం, నాన్నే నా జీవితానికి టార్చ్ బేరర్, నాన్న కోసమే నేను అని పదే పదే నాన్న జపం చేసే మంచు మనోజ్ సైతం ఆ నాన్న మీదే చిన్నపాటి యుద్ధం చేసి చరిత్రకెక్కబోయారు. మంచు ఫ్యామిలీలో ఆధిపత్య పోరు అనే సబ్జెక్ట్ ఇప్పటికీ రగులుతూనే ఉంది.